అసలైన వ్యక్తిత్వం అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓ సైకాలజిస్ట్ తన కొడుకుకు రాసిన మార్గదర్శక లేఖ. నీకు నచ్చని వారి పట్ల పగ పెంచుకోకు. నిన్ను మంచిగా చూసుకునే బాధ్యత ఎవరికీ లేదు. మీ అమ్మకు, నాకు తప్ప. నీతో మంచిగా ఉన్నవారికి విలువ ఇవ్వు. వారితో కృతజ్ఞతతో ఉండు. అడవిలో ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క లక్షణం ఉంటుంది. సమాజంలో అన్ని లక్షణాలున్నవారు ఒకేలా ఉంటారు. ఒక వ్యక్తి నీకు మంచిగా ఉన్నప్పుడు అతను మిమ్మల్ని నిజంగా ఇష్టపడుతున్నాడని అర్థం కాదు. నీవు జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి అతన్ని నిజమైన స్నేహితుడిగా పరిగణించవద్దు. నీవు ఇష్టపడేదాన్ని, ఇష్టపడే మనిషిని కోల్పోయినప్పుడు నీవు కృంగి జీవితాన్ని కష్టం చేసుకోవద్దు. అన్నీ సృష్టిలో భాగమే. జరిగేవన్నీ మంచికేనని భావించు. జీవితం చాలా చిన్నది. ఏ రోజు నీ జీవితాన్ని వృధా చేసుకోవద్దు. ఆ రోజు తిరిగి రాదు. ఎంత త్వరగా నీ జీవితాన్ని విలువైనదిగా భావిస్తావో అంత త్వరగా జీవితాన్ని ఆనందిస్తావు, విలువైనదిగా చేసుకుంటావు. ప్రేమ అనేది ఒక అస్థిరమైన అనుభూతి. ఈ అనుభూతి కాలంతో పాటు మరియు ఒకరి మానసిక స్థితితో పాటు మారుతూ ఉంటుంది. మీ ప్రియమైన వ్యక్తి మిమ్మల్ని విడిచిపెట్టినట్లయితే ఓపిక పట్టండి. కాలం మీ బాధకు, విచారానికి సమాధానం ఇస్తుంది. ప్రేమ యొక్క అందం మరియు మాధుర్యాన్ని అతిగా ఊహించుకోవద్దు. బాధలను కూడా అతిగా ఊహించుకోవద్దు. విజయవంతమైన వ్యక్తులు అందరూ మంచి విద్యను పొందలేరు. కష్టపడి చదవకుండా మీరు విజయం సాధించగలరని దీని అర్థం కాదు. మీరు ఏ జ్ఞానాన్ని సంపాదించుకున్నారో అది జీవితంలో మీకు ఒక ఆయుధం. దానితో నీ జీవితాన్ని సుఖవంతం చేసుకో. పేదరికం నుండి ఐశ్వర్యానికి వెళ్ళవచ్చు. జీవితంలో చాలా వాటిని జీరో నుంచే ప్రారంభించాలి. వృద్ధాప్యంలో మీరు నాకు ఆర్థికంగా మద్దతు ఇస్తారని నేను ఆశించను. అలాగే మీ జీవితమంతా ఆర్థికంగా మద్దతు నేనివ్వను. మీరు పెద్దయ్యాక నా మద్దతు బాధ్యత ముగుస్తుంది. ఆ తర్వాత మీరు సైకిల్ మీద ప్రయాణిస్తారా, లేక కారులో ప్రయాణించాలా, పేదవారిగా బ్రతకాలా, లేక ధనవంతులుగా బ్రతకాలా అనేది నీ ఇష్టం. మీరు మీ మాటలను గౌరవిస్తారు, కానీ ఇతరులు అలా ఉండాలని ఆశించకండి. మీరు ప్రజలకు మంచిగా ఉండవచ్చు, కానీ ప్రజలు మీకు మంచిగా ఉండాలని ఆశించవద్దు. మీరు దీన్ని అర్థం చేసుకోకపోతే మీరు అనవసరమైన ఇబ్బందులకు గురవుతారు. లక్కీ డ్రాలు లేదా లాటరీలను నమ్మవద్దు. ధనవంతులు కావాలంటే కష్టపడాల్సిందే. విజయాలకు రాచబాట కానీ దగ్గర బాట కానీ ఉండదు. అందరూ నడిచే దారిలో నడవకు. నీకంటూ ఒక మార్గాన్ని అన్వేషించుకో. మనం కలిసి గడిపిన సమయాన్ని విలువైనదిగా భావిద్దాం. మరో జన్మ ఉంటుందో లేదో ఈ జన్మ సార్థకం చేసుకుందాం. వచ్చే జన్మలో మళ్ళీ కలుస్తామో లేదో తెలియదు కదా.